గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు, దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ శని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జూలై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యారంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాష్ట్రాల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వాళ్ళ ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి, వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ, శ్రీ సమ్మక్కాయ నమ, శ్రీ సారలమ్మాయ నమ, శ్రీ కొండదేవతాయ నమ. జూలై మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, ఆలోచనలు చాలా వరకు పెద్ద ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. కానీ ఏ ఆలోచన ఆలోచించినా కూడా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ప్రజాదిష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళ పేరులో మరి వీళ్ళు ఏ పని చేసినా కూడా చేతికాడికి వచ్చి చేజారిపోతుంటుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులకి మెయిన్గా మంచి అదృష్ట యోగం రాబోతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా ఈ జూలై మాసమున 17వ తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు బాగున్నాయి. మరి కొత్త బిజినెస్ చేసే వాళ్ళకి ఈ నెల 9వ తారీఖు నుంచి, జూలై మాసమున 9వ తారీఖు నుంచి కొత్త వ్యాపారాలు, కొత్త బిజినెస్లు ఏర్పాటు చేయాల్సినవి కూడా ఇలా పేరు బలంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి. ఆరోగ్య సమస్య అనేది మీ తండ్రి గారికి ఆరోగ్యంలో కూడా చాలా వరకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి విదేశాల ప్రయాణాలు చూసుకుంటే అంత అనుకూలత లేదు. విదేశాల ప్రయాణాలు, దూర ప్రయాణాలు కొన్ని ఆపుకోవాలి. ఎందువల్ల అంటే దానివల్ల మీకు కొంత ప్రమాదం ఏర్పడే జాతకం కనబడుతుంది. మరి ఆరోగ్యంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి.
ఆర్థిక లాభాదాయాలు మీకు చాలా వరకు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. మరి ఈ మధ్యలో కూడా మీకు కొంత లేనిపోయిన సమస్యలు కూడా మీ మీద రీమార్కు పెట్టాలని, మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు సంబంధించిన వాళ్ళు మీ పేరుని బదలం చేయాలని, మీకు మనశ్శాంతిని కలిగించుకోకుండా ఉంచాలని, మానసికమైన కొన్ని ఇబ్బందులు అయ్యేట్టుగా మీ పేరు బలములు అనేది కొంత ఏర్పాటు చేసి కొంచెం చికాకు చేయాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికాడుకు వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. నమ్మిన వాళ్ళు, సహకారం చేస్తున్న వాళ్ళు, హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు కూడా మనకి ఆ టయానికి వాళ్ళు మనకి ఏర్పాటు కాకోకుండా దగ్గరికి వచ్చి దూరం కావటం, మరి మన ముఖం చూసిన వాళ్ళు మన మీద లేనిపోయిన ఏడుపు ఎక్కువగా ఉండటం, మరి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. అధిక ఖర్చుల వలన మీకు లేనిపోయిన సమస్యలో కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. ఆ అధిక ఖర్చులు మీరు తగ్గించుకున్న దానివల్ల, ఇప్పుడు తగ్గించుకున్న దానివల్ల మీ ఫ్యూచర్లో మీరు గొప్పవాళ్ళు అవుతారు. దానివల్ల మీకు అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు 100% మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కోర్టు సమస్యలు, మరి కోర్టు సమస్యల్లో మీకు ఉండాల్సిన శత్రువుతో విజయం కనబడుతుంది. మరి పెళ్ళిళ్ళు ఈ నెల 16వ తారీఖు నుంచి మంచిగా కళ్యాణ ఘడియలు మీకు కలిసి వస్తాయి. మరి ప్రేమలో కూడా చూసుకుంటే మంచి విజయం. మీరు ప్రేమించిన స్త్రీ వల్ల కానీ, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు కానీ, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ వరకు ప్రేమ విశేషముల వరకు ఈ నెలలో చాలా అద్భుతంగా విజయంగా కనబడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి సికాకులు కానీ ఏం కనబడుతలేదు. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా టయాలు కొన్ని అనుకూలంగా లేని దాని వలన రైతులకి, రాజకీయ నాయకులకి, మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ, నూతన పనుల వాళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు చాలా వరకు ఉన్నాయి. ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే మార్గాలు కూడా, అదృష్టం అనేది పట్టే మార్గం కనబడుతుంది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాల తీసుకొని వెళ్ళి ఇలా చేతుకుంటా సమర్పించి పూజాబలం చేయించుకునేట్టుకైతే తప్పకుండా ఇలా జీవితానికి ఒక మార్గం, పరమార్గం కనబడుతుంది. దాంతోపాటు గోవిందనామాలు కూడా కొన్ని చదువుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి, మీరు జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి, మెయిన్గా మీ ముఖం చూసిన వాళ్ళు మిమ్మల్ని సంతోషించుకోకుండా, మీ ఇంట్లో ప్రశాంతత లేకుండా, భార్యాభర్తల మధ్యలో ప్రశాంతత లేకోకుండా కొన్ని గొడవలు రావటం, చికాకులు రావటం, ఇబ్బందులు రావటం ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మీ జాతక చక్రం వేసి చూస్తాం. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము దానికి పరిష్కారం చేసి ఆ సమస్యకి ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుందో అనేది మీ స్థితిగతులను చూసి జాతక విధానం అనేది మొత్తం చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ నమః.